ఏపీలో ఎవరు విన్ అయిపోతున్నారు, ఎన్ని సీట్లతో విన్ అవబోతున్నారు? మీరు గమనించినట్లయితే మొత్తం 175 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్. ఈ 175 కాన్స్టిట్యూన్సీ మెజారిటీ సీట్లలో టీడీపీ గెలవబోతుంది ఇండివిజువల్గా. వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం ఎంపీ సీట్లలో గెలవబోతుందని చెప్పుకోవచ్చు. ఎంపీ సీట్లలో వైసీపీ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఎంఏ ఆస్ట్రాలజిస్ట్, గోల్డ్ మెడలిస్ట్ అండ్ పొలిటికల్ అనాలిస్ట్ ఆచార్య రాఘవేంద్ర గారు మనతోని ఉన్నారు. ఆయన కొన్ని పొలిటికల్గా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ అయిపోయాయి అంటే ఎవరు విన్ అవుతారో, ఎవరు విన్ అవ్వబోతున్నారు, సీఎం ఎవరు అవ్వబోతున్నారు, పిఎం ఎవరు అవ్వబోతున్నారు, ఎంపీ సీట్లు ఎవరికి వస్తున్నాయని చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన రాఘవేంద్ర గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు, కానీ ప్రజలు మాత్రం చాలా టెన్షన్ తో ఎవరు వస్తారు, ఎవరు ఏ పార్టీ వస్తారు, మేము ఓటేసింది వేస్ట్ అవుతుందా లేకుంటే వాళ్ళే వస్తారా అన్నట్టు చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అవునండి. ఆ సందేహాలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంటే ఎలక్షన్స్ అనగానే హాట్ గా మారేది ఏపీ పాలిటిక్స్ చాలా హాట్ గా ఉంటుంది. అలాంటి ఏపీ పాలిటిక్స్ మనకు రీసెంట్లీ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు చూస్తే రిజల్ట్స్ కూడా తొందరగానే ఉంది. దాంట్లో ఏపీలో ఎవరు విన్ అయిపోతున్నారు, ఎన్ని సీట్లతో విన్ అవబోతున్నారు? రైట్ అండి. యాజ్ ఏ పొలిటికల్ అస్ట్రాలజర్గా గడిచిన కొంతకాలం నుంచి నేను చేసినటువంటి పరిశోధనలో నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలిసి చెప్పుకోవచ్చు. మనం అస్ట్రాలజికల్ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే మన ప్రేక్షకులు కొంత బోర్గా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి సూటిగా వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి, వారు ఆశిస్తున్నటువంటి ఫలితాల మీద మాత్రమే మనం ఫోకస్ పెట్టినట్టయితే వారందరూ కూడా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి టు ది పాయింట్ మనం క్రిస్పీగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు కనుక తీసుకున్నట్లయితే 2024 సంవత్సరంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం ఈ 175 ప్లస్ 25 ఎంపీ సీట్లు మొత్తం 200 కాన్స్టిట్యూన్సీ కనుక తీసుకున్నట్లయితే మనం అసెంబ్లీ పరంగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తున్నాయి, పార్లమెంట్ పరంగా ఎన్ని సీట్లు వస్తున్నాయి, అంతిమంగా మనం ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావడం ద్వారా అధికారం చేపట్టబోతుంది అనేది మనం డీటెయిల్గా సెకండ్ హాఫ్లో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా టు ది పాయింట్ కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గమనించినట్లయితే మొత్తం 175 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. ఈ 175 కాన్స్టిట్యూన్సీల్లో మెజారిటీ సీట్లు టీడీపీ కైవసం చేసుకోబోతుందండి. టీడీపీ? అవునండి. ఓకే. ఇంకా మీరు గమనించినట్లయితే టీడీపీ ప్లస్ బీజేపీ, జనసేన ఈ కూటమి మొత్తం కలిపి అత్యధికంగా 124 సీట్లు సాధించడం ద్వారా అధికారాన్ని చేపట్టబోతుందండి. టీడీపీకి 124 సీట్లు వస్తాయి, కూటమికి 124 సీట్లు వస్తాయి. ఓకే. టీడీపీకి వచ్చేసి 105, జనసేనకి 16 పీఠాపురంతో కలుపుకొని, తర్వాత బీజేపీకి వచ్చేసి 3 పెన్మెత్త విష్ణుకుమార్ రాజు గారితో కలుపుకొని మొత్తం టీడీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే 105, జనసేనకు వచ్చేసి 16, అలాగే బీజేపీకి వచ్చేసి 3, మొత్తం కలిపి వెరసి 124 సీట్లు సాధించడం ద్వారా తెలుగుదేశం పార్టీ మరియు కూటమి కలిపి గవర్నమెంట్ని ఫామ్ చేయబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి 50 సీట్లు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీకి 1 సీటు ప్రాబబిలిటీ అవకాశం ఉంది, అది మడకశిర కాన్స్టిట్యున్సీ చెప్పుకోవచ్చండి. ఇక ఈ ఏ కాన్స్టిట్యున్సీల్లో ఎవరు గెలుస్తున్నారు, అలాగే ఏ జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి అనేది మనం వివరంగా మరోసారి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు పార్లమెంట్ కనుక తీసుకున్నట్లయితే మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయండి. ఈ 25 పార్లమెంట్ స్థానాల్లో అత్యధికంగా 13 సీట్లలో టీడీపీ గెలవబోతుందండి ఇండివిజువల్గా. అలాగే జనసేన 2 స్థానాల్లో పోటీ చేసింది, ఆ 2 స్థానాలు కూడా గెలుస్తున్నారండి. అలాగే భారతీయ జనతా పార్టీ మొత్తం 6 స్థానాల్లో పోటీ చేసింది, అందులో 4 స్థానాల్లో విజయాన్ని సాధించబోతుంది. సో వెరసి తెలుగుదేశం పార్టీ 13, జనసేన 2 15, అలాగే భారతీయ జనతా పార్టీ 4, మొత్తం కలిపి అవుట్ ఆఫ్ 25 సీట్లలో కూటమి పార్టీ అభ్యర్థులు 19 సీట్లు సాధిస్తున్నారని చెప్పవచ్చండి. వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 6 ఎంపీ సీట్లలో గెలవబోతుందని చెప్పుకోవచ్చు. ఎంపీ సీట్లలో 6 వైసీపీ? అవునండి. అవుట్ ఆఫ్ 25 ఎంపీ సీట్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 6 మాత్రమే వస్తున్నాయండి. ఓకే. ఇక్కడ మీరు గమనించినట్లయితే 2019 సంవత్సరంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధికంగా 151 అసెంబ్లీ సీట్లని కైవసం చేసుకోవడం ద్వారా అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాబినెట్ లోకి దాదాపు 24 మందిని మొదటి విడతలో భాగంగా క్యాబినెట్ లోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో కమిటీ ఈక్వేషన్స్ కానివ్వండి, రకరకాల కారణాల వల్ల కానివ్వండి, అలాగే మరికొంతమంది కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చే క్రమంలో భాగంగా మరొక 15 మందిని క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. మొత్తంగా నాకు తీసుకున్నట్లయితే వెరసి 24 + 15 39 మంది వారి క్యాబినెట్లో పనిచేయడం జరిగింది. ఈ 39 మందిలో దాదాపు 25 మంది ఓడిపోతున్నారండి.
కేవలం 7 లేక 8 మంది మాత్రమే గెలుస్తున్నారండి మినిస్టర్స్. ఓకే. ఇక మీరు గమనించినట్లయితే మనం కొంత రాష్ట్రంలో ఫైర్ బాండ్స్గా భావిస్తున్నటువంటి ప్రజలు భావిస్తున్నటువంటి కొంతమంది కనుక తీసుకున్నట్లయితే కొడాలి నాన్నగారు కానివ్వండి, ఆర్కే రోజు గారు కానివ్వండి, ఇలా కొంతమంది కనుక తీసుకున్నట్లయితే ఇలాంటి చాలా మంది కూడా ఓడిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం వరుసగా కనుక తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళలో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారనే అంశాన్ని మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. జ్యోతిష విశ్లేషణ అనేది మనం మరోసారి చూసుకోవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి గెలిచి మంత్రులుగా చేసినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారిలో గెలిచే వారి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అందులో మొదటగా పొంగనూరు కాన్స్టెన్సీ అండి. ఈ పొంగనూరు కాన్స్టెన్సీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలుస్తున్నారండి. అలాగే ధోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గెలుస్తున్నారండి. అలాగే సాలూరు నుంచి డిప్యూటీ సీఎం పీడిక రాజేంద్ర గారు గెలుస్తున్నారండి. అలాగే చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ రాజు గారు గెలుస్తున్నారండి. కడప నుంచి అంజద్ భాషా గారు గెలుస్తున్నారండి. తుని నుంచి దాడిశెట్టి రాజా గారు గెలుస్తున్నారండి. తర్వాత కురుపాం నుంచి మరొక డిప్యూటీ సీఎం అయినటువంటి పాముల పుష్ప శ్రీవాణి గారు గెలిచే అవకాశం కన్ఫర్మ్గా ఇక్కడ గెలుస్తారని చెప్పలేమండి. కొంచెం టైట్ ఫైట్ ఉంది, బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉందని చెప్పుకోవచ్చండి ఇక్కడ. తర్వాత ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో గతంలో మంత్రులుగా చేసి ఈ టర్మ్లో ఓడిపోయే అవకాశం ఉన్నటువంటి మంత్రులు కనుక తీసుకున్నట్లయితే నా ఆస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్లో దాదాపు 20 మంది తేరారండి. ఈ 25 మంది కనుక తీసుకున్నట్లయితే వారు ఎవరి మీద పోటీ చేస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అంశం కనుక తీసుకున్నట్లయితే ఇందులో మొదటగా వచ్చేది గాజువాక. ఈ గాజువాకలో వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచి మంత్రిగా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు పోటీ చేస్తున్నారు. ఈ గుడివాడ అమర్నాథ్ గారి మీద టీడీపీ పార్టీ నుంచి పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారండి. ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గారు ఓడిపోతున్నారు, పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు గెలుస్తున్నారండి. అలాగే పెనుగొండ నుంచి కేవి ఉషశ్రీ శర్మ గారు, వీరు కూడా మంత్రిగా చేశారండి. ఇక్కడ టీడీపీ పార్టీ నుంచి సవిత గారు పోటీ చేస్తున్నారండి. ఇక్కడ ఉషశ్రీ శర్మ గారు ఓడిపోతున్నారు, వీరి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన సవిత గారు గెలుస్తున్నారండి. అలాగే సంతనూతలపాడు నుంచి మీరు గమనించినట్లయితే మేరుగా నాగార్జున గారు గతంలో మంత్రిగా చేశారు, వీరు సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వీరి మీద బిఎన్ విజయ్ కుమార్ గారు టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మేరుగా నాగార్జున గారు ఓడిపోతున్నారండి. అలాగే నగర్ నుంచి ఆర్కే రోజా గారు పోటీ చేస్తున్నారు, వీరు మంత్రిగా చేశారు, పరిచయం అవసరం లేని పేరండి. వీరి మీద గాలి ముద్దు కృష్ణనాథ్ గారి అబ్బాయి గాలి భానుప్రకాష్ గారు విజయాన్ని సాధిస్తున్నారు. ఆర్కే రోజా గారు ఇక్కడ ఓడిపోవడం జరుగుతుంది. అలాగే అమలాపురం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ పినిపై విశ్వరూప్ గారు పోటీ చేస్తున్నారు, వీరు కూడా మంత్రిగా చేసిన అనుభవం ఉంది. వీరి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆనందరావు గారు గెలుస్తున్నారండి. ఇక్కడ విశ్వరూప్ గారు ఓడిపోతున్నారు. అలాగే రాజమండ్రి రూరల్ నుంచి వేణుగోపాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, వీరు కూడా ఓడిపోతున్నారు. ఇక్కడ మరొక మంత్రి గారు అయినటువంటి తానేటి వనిత గారు, వీరు గోపాలపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కనుక గమనించినట్లయితే ఇక్కడ గోపాలపురంలో తానేటి వనిత గారి మీద టీడీపీ పార్టీ నుంచి మద్దిశెట్టి వెంకటరాజు గారు పోటీ చేస్తున్నారు. యాజ్ ఏ అస్ట్రాలజర్గా, ఒక పొలిటికల్ స్టడీ చేసే ఒక పొలిటికల్ అస్ట్రాలజర్గా ఒక కాన్ఫరెన్స్లో ఇద్దరు ప్రధాన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పుడు వారిలో ఎవరు గెలుస్తారని చెప్పి చూడాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇద్దరు జాతకాలను చూసి ఎవరి జాతకం బాగుంటే, ఎవరి జాతకం ఎక్కువ స్ట్రెంగ్త్ఫుల్గా ఉంటే వారు గెలుస్తారని చెప్పాలి. ఇక్కడ చిత్రంగా ఇద్దరు అభ్యర్థులకి జాతకం కూడా చాలా పవర్ఫుల్గా ఉంది, ఒకరి మించిన ఒకరి స్ట్రెంత్ అనేది కనపడుతుంది. అప్పుడు నేను రకరకాల మార్గాల ద్వారా అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యంగా జ్యోతిష్లో రకరకాల మార్గాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ యాజ్ ఏ స్కాలర్ ఇన్ 29 అకల్ట్ ఫిలాసఫీస్ చేసినటువంటి వ్యక్తిగా తీసుకున్నట్లయితే ఇక్కడ నేను వాడినటువంటి ఫిలాసఫీ నిమిత్త, కసేరుక, అలాగే కనినీక, ఆ తర్వాత ఆస్ట్రోకాస్ట్రోగ్రఫీ ఇలాంటి ఫిలాసఫీస్ వాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ ఎడ్జ్ అనేది టీడీపీ క్యాండిడేట్కి ఉంది. సో ఇక్కడ ప్రాబబిలిటీ ఇక్కడ తానేటి వనిత గారు ఓడిపోయే అవకాశం ఉందని చెప్తున్నాను. కన్ఫామ్గా ఓడిపోతానని చెప్పను, బట్ ప్రాబిలిటీ మాత్రం ఓడిపోయే అవకాశం ఉందని చెప్తున్నాను అనమాట. అలాగే పెలమనూరు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మరొక మంత్రి గారు అయినటువంటి జోగి రమేష్ గారు పోటీ చేస్తున్నారు, వీరు కూడా ఓడిపోతున్నారు. అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో బోడే ప్రసాద్ గారు గెలుస్తున్నారు. అలాగే ఇప్పటివరకు మీరు గమనించినట్లయితే టీడీపీలో పనిచేసినటువంటి చాలామంది మంత్రులు ఓడిపోవటం అనేది మనం గమనించాం. అయితే చిత్రంగా వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారిలో ఒకరు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ టీడీపీలో జాయిన్ అయిన తర్వాత వారు గెలవడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. వారే గుమ్మనూరు జయరాం గారు. వీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా చేశారు.
వీరు ఇప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యి గుంతకల్ నుంచి పోటీ చేస్తున్నారు. సో వీరు ఇక్కడ గెలుస్తున్నారు. అలాగే గుంటూరు వెస్ట్ కనుక తీసుకున్నట్లయితే విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు, వారు కూడా ఓడిపోతున్నారు. కొండేపు నుంచి ఆదిమూలపు సురేష్ గారు పోటీ చేస్తున్నారు, వారు ఓడిపోతున్నారు. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాద్ గారు లెజెండరీ పర్సన్, వీరు కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే పలాస నుంచి కనుక తీసుకున్నట్లయితే సీదిరి అప్పలరాజు గారు ఓడిపోతున్నారు. తాడేపల్లిగూడెంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినట్టు కొట్టి సత్యనారాయణ గారిని జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు ఓడిస్తున్నారు. అక్కడ శ్రీనివాస్ గారే గెలుస్తున్నారని చెప్పవచ్చు అనమాట. అలాగే తణుకు నుంచి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఓడిపోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగనే తాడికొండ నుంచి మేఘతోటి సుచరిత గారు, వీరు కూడా మంత్రిగా చేశారు, వీరు కూడా ఓడిపోతున్నారు. అలాగే గుడివాడ నుంచి రాష్ట్రంలో పరిచయమే అవసరం లేనటువంటి పేరు నానిగారు, కొడాలి నానిగారు, వీరు కూడా ఓడిపోతున్నారు. వీరి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెడిగండ్ల రాముగారు పోటీ చేశారు. ఈ టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన వెడిగండ్ల రాముగారు గెలుస్తున్నారు ఇక్కడ. అలాగే మరొక డిప్యూటీ సీఎం అయినటువంటి ఆల నానిగారు ఏలూరు నుంచి పోటీ చేస్తున్నారు, వీరు కూడా ఓడిపోతున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఓడిపోతున్నారు. నర్సంపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ గారు, ఒక లెజెండరీ పర్సన్, వారి జాతకం చాలా పవర్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బొగ్గు రమణ గారి జాతకంతో పోల్చినప్పుడు వారి యొక్క స్ట్రెంత్ తగ్గిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వీరు కూడా ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే మరొక ముఖ్యమైన కాన్సెన్స్ ఏంటంటే భీమిలి. ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. వీరి మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారు గెలుస్తున్నారు. అచంట నుంచి మీరు గమనించినట్లయితే రంగనాథ రాజు గారు పోటీ చేస్తున్నారు, వీరు కూడా ఇక్కడ ఓడిపోతున్నారు. అలాగే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోతున్నారు. అలాగే కాకినాడ రూరల్ నుంచి కురసాల కన్నబాబు గారు ఓడిపోతున్నారు. వీరు జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి పంతం వెంకట్రావు గారి మీద, అంటే నానాజీ గారు అంటారు, వారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి పంతం వెంకటేశ్వరరావు గారు అలియాస్ నానాజీ గారు గెలుస్తున్నారు. కురసాల కన్నబాబు గారు ఓడిపోతున్నారు. మీరు గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసినటువంటి కొంతమంది మంత్రులు గెలుస్తున్నారు, కొంతమంది మంత్రులు ఓడిపోతున్నారు. చిత్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసిన ఒక మంత్రి గారు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత వారు గెలవడం అనేది మనం గమనించాం. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ గారు గతంలో నెల్లూరులో పోటీ చేసి మంత్రి గారి మీద గెలిచారు. వారు ఇప్పుడు యాజ్ ఏ ఎంపీగా నర్సాపేట అనేది రావడం జరిగింది. వీరు ఓడిపోతున్నారు. వీరి మీద లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు టీడీపీ నుంచి గెలవడం జరిగింది. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మొత్తం 39 మంత్రులు కొంతమందికి ఈసారి అవకాశం లేదు, వారికి వేరే వేరే కమిట్మెంట్ అనేది ఇచ్చి ఉండొచ్చు. అయితే ఇక్కడ 8 మంది వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి, 25 మంది వరకు ఓడిపోయే అవకాశాలు అంటే తెలుస్తుంది అనమాట. ఇక మీరు గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయండి. ఈ 25 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది, అలాగే ఏ పార్టీ ఏ కాన్స్టిట్యున్సీల్లో గెలవబోతుందనే అంశం కనుక తీసుకున్నట్లయితే మనం క్రిస్పీగా సూటిగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఓవరాల్గా ఇక్కడ 25 పార్లమెంట్ స్థానాల్లో జనసేన 2 స్థానాల్లో పోటీ చేసింది, 2 స్థానాల్లో కూడా గెలవబోతుంది. భారతీయ జనతా పార్టీ 6 స్థానాల్లో పోటీ చేసింది, 4 స్థానాల్లో గెలవబోతుంది. అలాగే టీడీపీ పార్టీ 13 స్థానాల్లో గెలవబోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 6 స్థానాల్లో గెలవబోతుంది. ఆయా కాన్స్టిట్యున్సీలు కనుక తీసుకున్నట్లయితే జనసేన పోటీ చేసిన 2 స్థానాలు కాకినాడ, ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుస్తున్నారు. మచిలీపట్నం బాలశౌరి గారు జనసేన గెలుస్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన స్థానాలు కనుక తీసుకున్నట్లయితే వాటిలో గెలిచే స్థానాలు రాజంపేట, ఇక్కడ ఎక్స్ చీఫ్ మినిస్టర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తున్నారు. అలాగే నరసాపురం శ్రీనివాస్ వర్మ గారు బీజేపీ నుంచి గెలుస్తున్నారు. రాజమండ్రి పురంధేశ్వరి గారు బీజేపీ నుంచి గెలుస్తున్నారు. అనకాపల్లి సీఎం రమేష్ గారు ఊహించిన మెజార్టీతో గెలవబోతానని చెప్పుకోవచ్చు. అలాగనే టీడీపీ నుంచి కనుక తీసుకున్నట్లయితే కర్నూలు నుంచి నాగరాజు గారు గెలుస్తున్నారు. అలాగే అనంతపురం నుంచి లక్ష్మీ నారాయణ గారు టీడీపీ నుంచి గెలుస్తున్నారు. హిందూపురం నుంచి బీకే పార్థసారథి గారు టీడీపీ నుంచి గెలుస్తున్నారు. చిత్తూరు నుంచి ప్రసాదరావు గారు గెలుస్తున్నారు టీడీపీ నుంచి. అలాగే నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఒంగోలు నుంచి మాగొండ శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ నుంచి గెలుస్తున్నారు. బాపట్ల నుంచి కృష్ణప్రసాద్ గారు గెలుస్తున్నారు టీడీపీ నుంచి. నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు గారు గెలుస్తున్నారు. గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు గెలుస్తున్నారు. విజయవాడ నుంచి కేసినేని చిన్ని గారు గెలుస్తున్నారు. అమలాపురం నుంచి హరీష్ గారు గెలుస్తున్నారు. వైజాగ్ నుంచి బాలకృష్ణ గారి అల్లుడు శ్రీ భరత్ గారు గెలుస్తున్నారు. శ్రీకాకుళం నుంచి ఎర్రనాయుడు గారి కుమారుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు గెలుస్తున్నారు. అలాగనే ఇవన్నీ కూడా టీడీపీ గెలిచేటువంటి 13 పార్లమెంట్ స్థానాలుగా చెప్పుకోవచ్చు. ఇక వైసీపీ గెలిచేటువంటి పార్లమెంట్ స్థానాలు కనుక తీసుకుంటే ఇది అత్యధికంగా 6 స్థానాలు వీరు గెలుస్తున్నారు. 6 స్థానాలు కనుక తీసుకున్నట్లయితే నంద్యాల, కడప,
తిరుపతి, ఏలూరు, విజయనగరం అరగ్గా చెప్పుకోవచ్చు. మీరు గమనించినట్లయితే ఈ నంద్యాలలో బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేశారు, వారు కూడా గెలుస్తున్నారు. కడప నుంచి పరిచయం అవసరం లేనటువంటి పేరు వైఎస్ అవినాష్ రెడ్డి గారు గెలుస్తున్నారు. అలాగే తిరుపతి నుంచి గురుమూర్తి గారు గతంలో కూడా ఎంపీగా పోటీ చేశారు, ఒక ఫిజియోథెరపీ డాక్టర్ అనుకుంటాను, వారు గెలుస్తున్నారు. మరలా ఏలూరు నుంచి కారుమూరు సునీల్ గారు వైసీపీ నుంచి గెలుస్తున్నారు. విజయనగరం నుంచి బెల్లెన చంద్రశేఖర్ గారు గెలుస్తున్నారు. అరకు నుంచి తనుజ నాయుడు గారు గెలుస్తున్నారు. సో ఈ రకంగా అవుట్ ఆఫ్ 25 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ 13 స్థానాలు, జనసేన 2 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో విజయం చేయించుకోవడం ద్వారా వెరసి మొత్తం 13 స్థానాల్లో కూటమి విజయాన్ని పొందబోతుందని చెప్పుకోవచ్చు. 6 స్థానాలకి వైఎస్ఆర్సీపీ పార్టీ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది.